పీడబ్ల్యూసీ లాంచ్ ప్యాడ్ క్రాక్ చేయడం డిఫికల్ట్ అనిపిస్తుందా? లేదా ప్రిపరేషన్ ఎలా అవ్వాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? చాలామంది స్టూడెంట్ లాంచ్ ప్యాడ్‌లో రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం. సో, ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ పీడబ్ల్యూసీ లాంచ్ ప్యాడ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, అలాగే నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివసాయి నోక్లా. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను ఆల్రెడీ పీడబ్ల్యూసీలో సెలెక్ట్ అయ్యాను లాంచ్ ప్యాడ్ ద్వారా. ప్రెజెంట్ అయితే నేను ఇంటర్న్‌గా వర్క్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే పైన పిన్నెడ్ కామెంట్స్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అంటే ఏంటో చెప్తాను, తర్వాత ప్రిపరేషన్ ఎలా అవ్వాలో చెప్తాను, తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను లాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ ప్యాడ్ అంటే ఏందో చూద్దాం. లాంచ్ ప్యాడ్ అనేది ఫ్రెషర్స్ను హైర్ చేసుకునేకి పీడబ్ల్యూసీ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ లాంచ్ ప్యాడ్కి మనము ఫస్ట్ అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మనకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే మనకు లాంచ్ ప్యాడ్ అనేది యాక్సెస్ అవుతుంది. దీంట్లో మనకు కోర్స్ అసైన్ చేస్తారు. ఈ కోర్స్లో మనకు 4-5 టెక్నాలజీస్ ఉంటాయి. ఈ టెక్నాలజీస్ మీద మనకు ఎవ్రీ మంత్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎగ్జామ్లో మనము 70% క్వాలిఫై అవ్వాలి. ఎవ్రీ మంత్ అంటే మనకు 4 ఎగ్జామ్స్ ఉంటాయి, 4 లేదా 5 అంటే కోర్స్ను బట్టి. ఈ 4-5 ఎగ్జామ్స్లో మనము 70% క్వాలిఫై అయితే మనము ఇంటర్వ్యూకు ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకు ఈ 4 మంత్స్ డ్యూరేషన్లో మనకు మాస్టర్ క్లాసెస్ అనేటివి కండక్ట్ చేస్తారు. ఈ మాస్టర్ క్లాసెస్ను నెగ్లెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఈ మాస్టర్ క్లాసెస్లో మనకు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టెక్నాలజీస్ రన్ అవుతున్నాయి, ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు అనేవి మనకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్లో జరుగుతుంది. టీమ్స్లో కానీ గూగుల్ మీట్లో కానీ పెడతారు. ఇంటర్వ్యూ డ్యూరేషన్ వచ్చేసి మనకు మ్యాక్స్ 30 మినిట్స్ ఉంటుంది, మినిమం 25 మినిట్స్ ఉంటుంది. దీనికి హెచ్ఆర్ అనేది సపరేట్గా అయితే ఏముండదు. టెక్నికల్ ఇంటర్వ్యూ ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ రెండు ఒకరే చేస్తారనమాట ఒకే ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, వీటి మీద మనకు బాగా గ్రిప్ ఉండాలా. అలాగే డీప్ కోడింగ్ అయితే అవసరం లేదు, మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే చాలు. తర్వాత వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్లో జాయిన్స్, కీస్, నార్మల్ ఫామ్స్, ప్రొసీజర్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే వీటితో పాటు మనకు బేసిక్ క్వరీస్ కూడా నేర్చుకున్నాం అనమాట. క్వరీస్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో మనకు రాయమని అడుగుతారు. తర్వాత మనకు రెజ్యూమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేసి ఉంటారో రెజ్యూమ్లో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ప్రాజెక్ట్స్ అనేటివి మీరు ఏదైతే మెన్షన్ చేసినారో అవి మీకు వస్తేనే మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్స్ అనేటివి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాల ఇంటర్వ్యూ టైంలో. మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూ వరకు అంత నమ్మకం వస్తుంది మీ మీద. తర్వాత వచ్చేసి హెచ్ఆర్ క్వశ్చన్స్ అనమాట. హెచ్ఆర్ క్వశ్చన్స్ ఏముంటాయి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్స్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వై యూ చూస్ పీడబ్ల్యూసీ, వాట్ ఆర్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, ఇలా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట హెచ్ఆర్లో. ఇప్పుడు వచ్చేసి ఇంటర్వ్యూకి ఏం చదవాలో చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా కానీ, పైథాన్ కానీ, సి కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీరు అది సగము ఇది సగం నేర్చుకున్నారంటే ఇంటర్వ్యూ టైంలో మీరే ఇబ్బంది పడతారు. సో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, అది చాలు. తర్వాత వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఏ కంపెనీలో అయినా ఎస్క్యూఎల్ అడగందే ఇంటర్వ్యూ జరగదన్నమాట. సో ఎస్క్యూఎల్లో ఏం చదువుకోవాలంటే మనకు జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, ఇవి జాయిన్స్ అనమాట. తర్వాత కీస్, ప్రైమరీ కీస్, ఫారిన్ కీస్ ఇవి ఉంటాయి కదా, ఇవిను. తర్వాత నార్మల్ ఫామ్స్, ఫస్ట్ నార్మల్ ఫాము, సెకండ్ నార్మల్ ఫాము, ఇవి తెచ్చుకోవాలి. తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి, తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటి మీద మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సమ్ము, యావరేజ్, ఇవి కూడా నేర్చుకోవాలి. తర్వాత మనకు సిఎస్ ఫండమెంటల్స్, డిబిఎంఎస్, ఊప్స్, ఓఎస్ కాన్సెప్ట్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి. ఓఎస్ కాన్సెప్ట్స్ ఏమొస్తాయంటే మనకు వాట్ ఈస్ ప్రాసెస్, వాట్ ఈస్ థ్రెడ్, అలాగే సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అని ఉంటాయి, ఫిఫో, లిఫో, లైక్ దట్, అవి నేర్చుకోవాలన్నమాట. తర్వాత రెజ్యూమ్ ప్లస్ ప్రాజెక్ట్స్ అనమాట. రెజ్యూమ్లో రియల్ స్కిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి, మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్లో పెట్టాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్రెడ్త్ అనమాట. అంటే మీరు 10 టాపిక్స్ సగం నేర్చుకున్నా, ఒక టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరిపోతుంది అనమాట, రెండు ఒకటే. ఇప్పుడు టిప్స్ చెప్తానమాట ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో. రెజ్యూమ్లో ఫేక్ స్కిల్స్ మాత్రం మెన్షన్ చేయొద్దండి, మీకు వచ్చిన స్కిల్సే మెన్షన్ చేయండి.
సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద సపరేట్ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్కి సపరేట్గా వీడియో చేస్తాను. తర్వాత బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ బిల్డ్ చేసుకోండి. తర్వాత ఇంటర్వ్యూ టైంలో ప్యానిక్ అవ్వకండి, కామ్గా ఉండండి. అలాగే ఇంటర్వ్యూలో మనకు కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. నాకైతే ఇంటర్వ్యూ వచ్చేసి October 28th జరిగింది. October 28th 4 to 4:30 స్లాట్ అనమాట నాది. ఫస్ట్ అయితే జాయిన్ అయిపోయాను, ఇంటర్వ్యూయర్ కూడా జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను ఏమని చెప్పానంటే నా పేరు, నేను ఏ కాలేజీలో చదువుతున్నాను, నాకు ఏ టెక్నాలజీస్ వచ్చు, నేను చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, నేను చేసిన సర్టిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పాను అనమాట. తర్వాత రెజ్యూమ్ మీద క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. నేనైతే రెజ్యూమ్లో రియాక్ట్ జేఎస్, గిట్, జావా, పైథాన్ ఇవన్నీ మెన్షన్ చేసిండే అనమాట. వీటి మీద క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా బెటరా పైథాన్ బెటరా అని అడిగాడు. అంటే నేనేం చెప్పానంటే జావా వర్సెస్ పైథాన్ డిఫరెన్సెస్ చెప్పాను, ఏది దేనికి యూజ్ చేస్తారు, ఏది ఎలా యూజ్ చేస్తారో చెప్పాను అనమాట. తర్వాత గిట్ అడిగాడు. గిట్ నాకు వచ్చేసి గిట్ మీద క్వశ్చన్స్ అడిగాడు. గిట్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగాడంటే, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటావు, ఆ ప్రాజెక్ట్ను నీ లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్ హబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేస్తావు అనే కమెంట్స్ ఉంటాయి కదా, మనకు 4-5 స్టెప్స్ ఉంటాయి కదా, వాటి మీద క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత ఎస్క్యూఎల్ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఎస్క్యూఎల్లో వచ్చేసి నాకు వ్యూస్ అడిగాడు, ప్రొసీజర్స్ అడిగాడు, అలాగే జాయిన్స్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఏడబ్ల్యూఎస్ అనమాట. నేను రెజ్యూమ్లో ఏడబ్ల్యూఎస్ మెన్షన్ చేసింది, ఎందుకంటే నేను ఆల్రెడీ క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ డెవలపర్ అసోసియేట్ క్లియర్ చేశాను అనమాట నా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో. సో ఏడబ్ల్యూఎస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఏడబ్ల్యూఎస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే, వాట్ ఈస్ EC2, S3 అంటే ఏంటి, డైనమోడిబి అంటే ఏంటి, అలాగే ఒక సినారియో ఇచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రజెంట్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఆన్ ప్రిమైజ్లో తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రన్ చేస్తుంది. ఈ కంపెనీ ఆన్ ప్రిమైజ్ టు క్లౌడ్ చేంజ్ అవ్వాలంటే స్టెప్స్ ఏంటి అడిగాడు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత టెక్నికల్ అయితే నాకు అంతగా అడగలేదు. ఇప్పుడు HR క్వశ్చన్స్ ఏం అడిగారంటే, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, వై యూ చూస్ PwC, డూ యూ నో అబౌట్ PwC. అలాగే నాకైతే ఒక ఓపెన్ బాక్స్ క్వశ్చన్ అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాను, నువ్వు ఏమైనా యూజ్ చేసుకో, యూజ్ చేసుకో, గూగుల్ యూజ్ చేసుకో, నెక్స్ట్ 24 అవర్స్లో నాకు పర్ఫెక్ట్ సొల్యూషన్ రావాలి, దీనికి నీ థాట్ ప్రాసెస్ ఏంటి అని అడిగాడు. నేను దాని గురించి అయితే చెప్పాను అనమాట. అంతే. నాకైతే ఇంటర్వ్యూ 25 మినిట్స్ అయితే జరిగింది, 30 మినిట్స్ కూడా జరగలేదు. HR టెక్నికల్ రెండు కలిపి 25 మినిట్స్ జరిగింది అంతే. PwC లాంచ్ ప్యాడ్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అయితే కాదు, కరెక్ట్ డైరెక్షన్లో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. మీరు లాంచ్ ప్యాడ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను సపరేట్గా మీకు రీసోర్సెస్ కూడా షేర్ చేస్తాను. ఇలాంటి ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.